వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఓ సినిమాపై ఆసక్తి పెరగాలంటే టైటిల్ దగ్గర నుంచే మొదలవుతుంది. మంచి టైటిల్ పడితే అబ్బా అదిరిపోయిందిరా అంటారు. అదే అర్థం కాని టైటిల్ పెడితే అక్కడ నుంచే డిస్కషన్ కూడా మొదలవుతుంది. అసలు ఏంటి టైటిల్, దీనికి అర్థం ఏంటి అని చర్చ మొదలవుతుంది. అదే తరువాత సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. ఈ విషయంలో నాగ చైతన్య, చందు మొండేటి ఫుల్ గా సక్సెస్ అయ్యారేమో అనిపిస్తుంది. వాళ్ళు తమ సినిమాకు తండేల్ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే ఎలా ఉంది అని ఆలోచించే ముందే అసలు ఏంటి టైటిల్ కు అర్థం అంటూ ఆరా తీస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం గుజరాత్ తీరంలో సముద్ర జలాలలో పెద్ద వివాదంలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నారు. నవంబర్ 23న చైతు పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేశారు. తండేల్ దర్శకుడు చందు మొండేటి తాజాగా ఇంటర్వ్యూలో టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని వెల్లడించారు. తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం అని, గతంలో గుజరాతీ పాకిస్తాన్ సరిహద్దుల్లో కు గ్రామంలో తండేల్ అనే పదాన్ని విరివిగా వాడేవారని, తండేల్ అంటే నాయకుడు, కెప్టెన్ అని, ప్రతి దానికి ధైర్యంగా ముందుకు వెళ్లేవాడు, ఎలాంటి భయం బెరుకు లేనివాడు, అలాంటి యోధుడిని తండేల్ అంటారు అని దర్శకుడు చందు మొండేటి అంటున్నారు. తమ సినిమాలో హీరో పాత్ర అలాగే ఉంటుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టామంటున్నారు మేకర్స్. గత 6 నెలలుగా నాగ చైతన్య తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడని చందు వెల్లడించారు. శ్రీకాకుళంలోని మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన నాగ చైతన్య స్థానిక మత్స్యకారులతో వారి బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించారు. శ్రీకాకుళం మాండలికం మత్స్యకారుల బాడీ లాంగ్వేజ్ పై పట్టు సాధించడానికి అతను కొన్ని వర్క్ షాప్లలో కూడా పాల్గొన్నారు. తన జుట్టు మరియు గడ్డం పెంచడమే కాకుండా నాగ చైతన్య తన శరీరాన్ని పెంచుకోవడానికి జిమ్ కూడా వెళ్తున్నారని డైరెక్టర్ వెల్లడించారు. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఎమోషనల్ లవ్ స్టోరీని తండేల్ చూపుతుందని చందు మొండేటి అన్నారు. లవ్ స్టోరీ తర్వాత వాళ్ళు కలిసి నటించిన సినిమా ఇది. అలాగే ప్రేమం సవ్యసాచి తర్వాత చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా తండేల్. JA2 మూవీస్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మించగా అల్లు అరవింద్ సమర్పించిన ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. మరో సినీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.